Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. పాలిటెక్నిక్ రాస్తున్న విద్యార్థుల కోసం ఒక రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా ఈ పాలిసెట్కి సంబంధించిన సక్సెస్ ప్లాన్ని, అలాగే 2022లో జరిగిన ఏపీ పాలిసెట్లోని మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని బిట్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 3లో టీఎస్ పాలిసెట్ 2022లో అడిగిన మ్యాథమెటిక్స్లోని 60 బిట్స్లో మొదటి 30 బిట్స్ని ఎలా ఆన్సర్ చేయాలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా టీఎస్ పాలిసెట్ 2022లో అడిగిన మిగిలిన 30 క్వశ్చన్స్ని సింపుల్గా తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ బిట్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇలాంటి మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, 31st one. If the point Px, y divides the line segment joining the points A x1 y1 and B x2 y2 internally in the ratio m1:m2, then Px, y. మనకి సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటాం 10th క్లాస్లో కోఆర్డినేట్ జియోమెట్రీలో. ఆ సెక్షన్ ఫార్ములాని డైరెక్ట్గా అడగడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంటర్నల్లీ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 వస్తుంది అనమాట. అదే ఎక్స్టర్నల్లీ అన్నప్పుడు ఆ ప్లస్ ప్లేస్ లో మనం మైనస్ పెడతాం. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఫార్ములా ఏది అంటే థర్డ్ ఆప్షన్ లో ఉన్నది కదా, ఇది మనకి ఇంటర్నల్లీ అన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఎక్స్టర్నల్లీ అన్నప్పుడు ఈ ప్లస్ ప్లేస్ లో అన్ని ప్లేస్ లో మైనస్ ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ 32nd one. ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ రిజల్టెంట్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే 100% పెంచాము అంటే రెట్టింపు చేసినట్లే లెక్క. 1 సెంటీమీటర్ ఉన్నది 2 సెంటీమీటర్స్ గాను, లేకపోతే 2 సెంటీమీటర్స్ ఉన్నది 4 సెంటీమీటర్స్ గాను మనం ఇంక్రీజ్ చేసినట్లయితే 100% ఇంక్రీజ్ అయ్యింది అంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక స్పియర్ యొక్క రేడియస్ ని మనం 100% ఇంక్రీజ్ చేసినప్పుడు దాని వాల్యూమ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం r ని 1 గా తీసుకున్నాం అనుకుందాం. మనకి స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 పై r క్యూబ్. ఇందులో మనకి ఈ 4/3 అనేది పై అనేవి కాన్స్టెంట్ కాబట్టి వీటి వల్ల మనకి వాల్యూమ్ అనేది మారదు అనమాట. దేని వల్ల మాత్రమే మారుతుంది, రేడియస్ వల్ల మాత్రమే మనకి వాల్యూమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ r ని ఇక్కడ మనం 1 తీసుకున్నాం అనుకోండి, r ప్లేస్ లో 1 రాస్తే r క్యూబ్ ఈక్వల్ ఏమవుతుంది, 1 క్యూబ్ అవుతుంది. అంటే 1 క్యూబ్ అంటే 1 కదా, 1 క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం రేడియస్ ని 100% ఇంక్రీజ్ చేస్తున్నాం, అంటే డబుల్ చేస్తున్నాం అనమాట. అప్పుడు r ఈక్వల్ ఎంత అవుతుంది, మనకి 2 అవుతుంది. అప్పుడు r క్యూబ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 క్యూబ్ అవుతుంది. 2 × 2 × 2 అంటే ఎంత వస్తుంది, 8 సెంటీమీటర్ క్యూబ్. ఒరిజినల్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత, 1. అలాగే మనం రేడియస్ ని 100% ఇంక్రీజ్ చేసినప్పుడు ఎంత వాల్యూమ్ వచ్చింది, 8 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ డిఫరెన్స్, రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 8 - 1 = 7 యూనిట్స్ పెరిగింది. యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ ఉండాలి, 1 యూనిట్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి 100% అంటే 1 అని తీసుకున్నాము, దాన్ని 100% పెంచినప్పుడు 2 గా తీసుకున్నాం. అంటే ఇక్కడ 7 పెరిగిందంటే 700% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఎక్కడుంది మనకి 700% అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 33rd one. ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 2r, దెన్ ద వాల్యూమ్ విల్ బి. ఒకవేళ మనకి రేడియస్ సేమ్ ఇదే మోడల్ అనమాట, రేడియస్ 2r అయినట్లయితే అంటే r ని డబుల్ చేసాం, 2r అయినట్లయితే వాల్యూమ్ ఏమవుతుంది, యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 పై r క్యూబ్. ఇప్పుడు రేడియస్ ని డబుల్ చేస్తాం, 2r రాద్దాం దాని ప్లేస్ లో, అంటే 4/3 పై 2r క్యూబ్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4/3 పై 2 ని క్యూబ్ చేస్తే ఎంత అవుతుంది, 8. r ని క్యూబ్ చేస్తే r క్యూబ్ అవుతుంది. ఓకే, ఈ 4 3s are 4 8s are 32/3 పై r క్యూబ్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, 32/3 పై r క్యూబ్ 4th ఆప్షన్ లో ఉంది కదా.
కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 34th one, triangle ABC is similar to triangle PQR. Then and angle P equal to 60 degrees, angle Q equal to 75 degrees, then angle A equal to, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ట్రయాంగిల్ ABC అనేది ట్రయాంగిల్ PQR కి సిమిలర్. ఇంకేమి ఇచ్చారంటే యాంగిల్ P ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ Q ఈక్వల్ టు 75 డిగ్రీస్. అయితే మనల్ని యాంగిల్ A అడిగారు. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటవి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది. ఈ 2 కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? ఇందులో ఏ దగ్గర ఉన్న యాంగిల్, ఏ వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ P కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే B వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ Q కి ఈక్వల్ గాను, C వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ R కి ఈక్వల్ గాను ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి A యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి? P కదా. ఆల్రెడీ P ఎంత ఇచ్చారు? 60 డిగ్రీ ఇచ్చారు. కాబట్టి యాంగిల్ P ఇచ్చారంటే యాంగిల్ A ఇచ్చినట్లే, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ యాంగిల్ A ఎంత అవుతుంది అన్నమాట? 4th ఆప్షన్ లో ఉన్న 60 డిగ్రీస్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మనకి యాంగిల్ C అడిగారు అనుకోండి, యాంగిల్ C ఈక్వల్ టు ఎంత అని అడిగారు. మనకి యాంగిల్ P ఇస్తే యాంగిల్ A ఇచ్చినట్లే, యాంగిల్ Q ఇస్తే యాంగిల్ B ఇచ్చినట్లే. దీని నుంచి మనం యాంగిల్ C ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 60 ప్లస్ 75 135 డిగ్రీస్ వస్తుంది. ఆ 135 180 లోంచి మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది అనమాట? యాంగిల్ C అవుతుంది అనమాట. యాంగిల్ C ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ 7 - 3 4 45 డిగ్రీస్ అవుతుంది. ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 35th one, the midpoint of the line joining the points 2,7 and 12,-7. అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, 2,7 అండ్ 12,-7. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి? x1 + x2/2, y1 + y2/2. ఈ ఫార్ములా ఉపయోగిస్తాం కదా మనం. x1 y1 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? సారీ, x1 x2 అంటే 2 + 12 ఎంత అవుతుంది? 14/2. అలాగే 7 + -7 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే 0/2 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 2 టేబుల్ 14 లో 7 times 7, 0/anything is 0, 7, 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 36th one, the centroid of a triangle is 4,1 and 2 vertices are 2,3 and 7,6. then the third vertex is, మనం సెంట్రాయిడ్ గురించి నేర్చుకుంటాం కదా. ఇందులో ఒక ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో 2 వెర్టిసెస్ ఇచ్చారు. ఏంటది? 2,3 అనేది, అలాగే 7,6 అనేది. నెక్స్ట్ దీని సెంట్రాయిడ్ ఇచ్చారు. సెంట్రాయిడ్ అంటే ఏంటి? మనకి కాన్కరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. అంటే ఒక త్రిభుజంలో మధ్యగత రేఖల ఖండన బిందువును మనం గురుత్వ కేంద్రం అంటాం. అంటే మనకి మీడియన్ అంటే తెలుసు కదా, ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి జాయిన్ చేయగల లైన్స్ చేసిన లైన్ సెగ్మెంట్ ని మనం మీడియన్ అంటాం. ఇట్లాంటివి ఎన్ని డ్రా చేయొచ్చు? 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. ఆ 3 మీడియన్స్ కూడా మనకి ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట, అంటే కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. ఓకే, దీన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? సెంట్రాయిడ్ అంటాం. G అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ G ని ఇవ్వడం జరిగింది అనమాట. ఎంత మనకి? 4,1. ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్, అలాగే 2 వెర్టిసెస్ ఇచ్చారు. ఈ థర్డ్ వెర్టెక్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ సెంట్రాయిడ్ ని బేస్ చేసుకుని అదే మనకి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సెంట్రాయిడ్ అనేది ప్రతి మీడియన్ ని కూడా మనకి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఈ G అనేది ADని 2:1 రేషియోలో, అలాగే BEని కూడా 2:1 రేషియోలో, అలాగే CF ను కూడా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఇలా అడగడం జరిగింది అనమాట. ఏమని? ఇఫ్ G is the centroid of a triangle ABC
అంటే ఏడి ఈజ్ ద మీడియన్. ఇఫ్ ఏజీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ దెన్ ఏడి ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఏంటి ట్రయాంగిల్ ఏబిసిలో జి అనేది సెంట్రాయిడ్, ఏడి అనేది మనకి జి అనేది సెంట్రాయిడ్, ఏడి అనేది మీడియన్. అందులో ఏజీ వాల్యూ 2 సెంటీమీటర్స్ అయితే ఏడి వాల్యూ ఎంత అంటే ఏజీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది 2 సెంటీమీటర్స్ అయితే మొత్తం ఎంత అంటే ఇది 1 అవుతుంది. అప్పుడు 2 + 1 ఎంత అవుతుంది 3 సెంటీమీటర్స్ అన్నమాట. ఇట్లా అప్లికబుల్ గా అంటే అప్లికేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ వెక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయలేదని x, y అనుకుందాం. మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి x1 + y1 x1 + x2 + x3/3 y1 ప్లస్ అంటే x కోఆర్డినేట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. అంటే 2 + 7 + x/3, y కోఆర్డినేట్స్ 3 + 6 + y, 3 + 6 + y/3 ఈక్వల్ టు మనకి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. కానీ సెంట్రాయిడ్ తెలుసు కదా ఏంటి 4, 1. దీని నుంచి ఏమొస్తుంది 2 + 7 9 + x/3 9 + y/3 ఈక్వల్ టు 4, 1. ఈ 2 పాయింట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందులో ఈ కరెస్పాండింగ్ కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే 9 + x/3 దేనికి సమానం అవుతుంది 4 కి సమానం అవుతుంది. 9 + x/3 ఈక్వల్ టు 4. ఈ 3 కి డివైడ్ చేస్తుంది 6 ఎక్స్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది 3 4 12 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 12 - 9 అంటే 3 అవుతుంది. అంటే దీనిలో x కోఆర్డినేట్ ఎంత 3 అన్నమాట. 3 లేనిది ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు, రెండు ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ y, ఇదేమో ఈ కోఆర్డినేట్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే 9 + y/3 ఈక్వల్ టు 1. ఈ 3 ని RHS లో తీసుకెళ్తే 9 + y ఈక్వల్ టు 3 1 3 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 3 - 9 అంటే -6 అవుతుంది. అంటే y వాల్యూ ఎంత అనమాట -6. అంటే 3, -6 ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. Okay, next 37th one. The angle between the tangent and radius drawn through the point of the circle is. మనం ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. ఒక సర్కిల్ కి ఏదైనా ఒక పాయింట్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది OA అనేది రేడియస్ అయినట్లయితే మనకి ఈ రేడియస్ కి అలాగే ఈ రేడియస్ ఈ సర్కిల్ కి టచ్ చేసింది కదా, ఇక్కడ డ్రా చేసిన ట్యాంజెంట్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అని అడుగుతానమాట. అది ఆల్వేస్ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ లో ఉన్న 90 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ కి దీని సెంటర్ నుంచి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక P అనే పాయింట్ నుంచి డ్రా చేసిన లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ దీని వాల్యూ ఎంత అంటున్నారు అనమాట. నెక్స్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారు 9 సెంటీమీటర్స్. మనకి ఇది పైథాగరస్ థీరం అప్లై చేస్తాం కదా, ఎందుకంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ థీరం అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం కొన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఏం చెప్పాను నేను, కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని గుర్తుంచుకున్నట్లయితే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీకు గుర్తుకు లేకపోయినా 15 15 225 -9 9 81 మైనస్ చేసినట్లయితే 4. నెక్స్ట్ ఇక్కడ 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 144. 144 కి రూట్ ఎంత 12 కదా, అంటే ఇది 12. అలా కాకుండా మనం ఈ 9 12 15 అనే పైథాగోరియన్ ట్రిప్లెట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి 9 15 ఉంది కాబట్టి థర్డ్ వాల్యూ ఎంత అవుతుంది ఖచ్చితంగా 12 అవుతుంది. కాబట్టి వెంటనే మనం చూసిన వెంటనే ఆన్సర్ రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 39th one. In the below figure, triangle RST is similar to triangle RBA. Then the value of x is. ఇక్కడ మనకి RST అంటే ఈ ట్రయాంగిల్, నెక్స్ట్ RBA అంటే ఈ ట్రయాంగిల్ కి సిమిలర్ అయినట్లయితే మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. దీని కరెస్పాండింగ్ అంటే RA యొక్క కరెస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది RS అవుతుంది. ఆ రెండింటి యొక్క
రేషియో తీసుకున్నట్లయితే RA/RS ఇది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? AB/ST కి ఈక్వల్ గా ఉంటుంది. AB ఎందుకంటే అవి రెండు కరస్పాండింగ్ సైడ్స్ కాబట్టి. ఇక్కడ RA వాల్యూ ఎంత? 6. RS వాల్యూ టోటల్ తీసుకోవాలి. 6 + 2 ఎంత? 8 ఈక్వల్ టు నెక్స్ట్ AB వాల్యూ 9/ST వాల్యూ x కదా, x ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6x = 8 × 9 అవుతుంది. ఇప్పుడు x = 8 × 9/6 డివైడ్ చేస్తుంది కదా. 3 టేబుల్ ఇందులో 2 టైమ్స్ 3 టైమ్స్ 2 టేబుల్ 4 టైమ్స్ 4 3s are 12 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 12 అవుతుంది. అది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 40th one. In the below figure, triangle PQR is similar to triangle ABC, then Z plus Y. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే Z plus Y వాల్యూ ఎంత అంటారు? దీన్ని సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి మనం ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ యాంగిల్ కి 2 సైడ్స్ ఏమవుతాయి? ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి tan అప్లై చేసాం అనుకోండి ఫస్ట్ ట్రయాంగిల్ లో, tan 30 degrees = ఆపోజిట్ సైడ్ ఎంత దీనికి? 3. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? y. tan 30 వాల్యూ ఎంత? 1/√3 = 3/y. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × y, y 3 × √3 3√3 అవుతుంది అనమాట. y వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఇక్కడ యాంగిల్ తెలుసు కదా, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. కాబట్టి ఇక్కడ కూడా మనం tan అప్లై చేద్దాం. tan 30 degrees = ఆపోజిట్ సైడ్ ఎంత? z బై ఎడ్జసెంట్ సైడ్ 4√3. tan 30 వాల్యూ 1/√3 కదా, అంటే z/4√3. ఇక్కడ డినామినేటర్ లో √3 ఉంది కదా, కట్ చేసినట్లయితే ఈ 4 ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఇంటూ చేస్తుంది. అంటే z = 4 అవుతుంది అనమాట. మనకు అడిగిన వాల్యూ ఏంటి? z plus y వాల్యూ అడిగారు. z వాల్యూ ఎంత వచ్చింది? 4. y వాల్యూ ఎంత? 3√3. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏమట? 4 + 3√3. అది ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 41st one. RP and RQ are the two tangents to the circle with center O and angle POQ = 110 degrees. Then PRQ అంటే మనం ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి ఈ యాంగిల్ 110 degrees అని ఇచ్చారు. మనం టాంజెంట్స్ ని డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ ని డ్రా చేస్తాం ఇలా. అప్పుడు ఈ పాయింట్స్ అంటే OPQR అనేవి ఆ సర్కిల్ మీదే ఉంటాయి. ఇది ఒక క్వాడ్రిలేటరల్. OPRQ అనేది ఒక క్వాడ్రిలేటరల్. ఆ క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ కూడా మనకి సర్కిల్ మీద ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? సైక్లిక్ క్వాడ్రిలేటరల్, చక్రీయ చతుర్భుజం అంటాం. మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 అవుతుంది. కాబట్టి ఈ రెండు మనకి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. ఇది 110 ఉందండి, ఇది ఎంత అవుతుంది? ఖచ్చితంగా 70 degrees అవుతుంది. అలా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ అది గుర్తుకు రాలేదు, అప్పుడు మనకి క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది. ఇక్కడ 110 degrees. మనకి రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. అంటే 90 + 90 ఎంత అవుతుంది? 180. అట్లాగే ప్లస్ ఇక్కడ ఒక 110 degrees యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 290 degrees. ఈ 360 లోంచి మనం 290 మైనస్ చేసినట్లయితే 0. బార్డర్ తెచ్చుకుంటే 16 నుంచి 9 మైనస్ చేస్తే 7. ఓకే, అంటే 70 degrees. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ సర్కిల్ టచెస్ ద సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD at points P, Q, R and S. Then which of the following is true? ఇది మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అనే చాప్టర్ లో స్టేట్మెంట్స్ రూపంలో ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ 4 అనుకుంటా. ఇందులో మనకి ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 సైడ్స్ ని టచ్ చేస్తూ మనం ఒక సర్కిల్ ని డ్రా చేయగలిగితే అప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ యొక్క సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అంటే ఆపోజిట్ సైడ్స్ ని యాడ్ చేస్తే అంటే AB ప్లస్ దీని ఆపోజిట్ సైడ్ ఏంటి? CD ఈక్వల్ టు మిగిలిన 2 ఆపోజిట్ సైడ్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అంత వస్తుంది. అంటే AD + BC అవుతుంది అనమాట. AD + BC. ఇది ఎక్కడుంది? AB + CD ఈక్వల్ టు AD + BC. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ 43rd one. From the below figure the value of x is. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇందులో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు సిమిలర్ అని ప్రూవ్ చేయగలిగితే మనం దాని నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు, అప్పుడు ఆ రెండు సిమిలర్ అని చెప్పేయచ్చు. ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఈ యాంగిల్ ఏ యాంగిల్ ఈ ఈక్వల్, ఇంకొక యాంగిల్ ఈక్వల్ గా చూడాలి రెండిట్లో. మనకి ఈ రెండు మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాం, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఇట్లా 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఈ రెండింటిని అంటే కామన్ ఆర్మ్ లేని యాంగిల్స్ ని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఏబిసి ట్రయాంగిల్ సిఈడి ట్రయాంగిల్ మనకి ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థమైపోతుంది. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ఏ యాంగిల్ దేనికి ఈక్వల్ గా ఉంది, ఈకి ఈక్వల్ గా ఉంది కదా, ట్రయాంగిల్ ఈడిసి. కాబట్టి అందులో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉంటాయి. కాబట్టి సైడ్స్ ని మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏంటి, డిఈ కదా, అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు ఏబి డిఈ ఆర్ ఈడి. నెక్స్ట్ బీసీ బై ఇక్కడ బీసీ యొక్క కరస్పాండింగ్ సైడ్ ఏంటి, డిసిఆర్ సిడి అవుతుంది అనమాట. సిడి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి ఏపీ ఎంత 24 బై డిఈ ఎంత 12 ఈక్వల్ టు బీసీ 22 బై సిడి ఎక్స్. 12 టేబుల్ 2 టైమ్స్ పోతుంది, ఈ ఎక్స్ ఇక్కడ తీసుకొస్తే 2x ఈక్వల్ టు 22. 2 టేబుల్ 22 లో 11 టైమ్స్ పోతుంది కదండి, ఎక్స్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14th one. In the below figure, OP equal to 13 centimeters, OP equal to 12 centimeters, and OP is perpendicular to AB. Then the value of AB is. ఇక్కడ ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది, O అనేది దాని యొక్క సెంటర్. నెక్స్ట్ AP అనేది ఒక కార్డ్, O నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ OP అన్నమాట. అయితే ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ AB యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం 9th క్లాస్ లో సర్కిల్స్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. మనకి ఏదైనా ఒక కార్డ్ కి సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది. కాబట్టి ఏపీ వాల్యూ ఎంత ఉంటుందో బీపీ వాల్యూ అంతే ఉంటుంది. అంటే ఇది మనం బీపీ వాల్యూ తెలిస్తే ఏపీ వాల్యూ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఇందులో 2 సైడ్స్ తెలుసు కదా, 12 13. 12 13 ఉన్న పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏమవుతుంది, 5 12 13. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది, 5. అప్పుడు ఏబి వాల్యూ 5 + 5 ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 45. ఫ్రమ్ ద బిలో ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది చూసిన వెంటనే చెప్పొచ్చు, ఎందుకంటే ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన ఈ లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయి. మరి ఒక టాంజెంట్ యొక్క వాల్యూ 2022 అయిందంటే ఆటోమేటిక్ గా సెకండ్ టాంజెంట్ వాల్యూ కూడా ఎంత అవుతుంది, 2022 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 46th one. మీడియన్ ఆఫ్ -4 -6 -5 3 0 5 is and 11 is. ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి, -4 -6 -5 3 0 5 and 11. వీటి యొక్క మీడియన్ ఎంత అన్నాడు. మనం మీడియం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అబ్జర్వేషన్ ని అసెండింగ్ ఆర్డర్ లో గానీ డిసెండింగ్ ఆర్డర్ లో గానీ రాసిన తర్వాత మిడిల్ మోస్ట్ వాల్యూ ఈజ్ కాల్డ్ మీడియన్ అంటాం, మధ్యలో ఉండే వాల్యూ. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. మనం అన్నిటికంటే చిన్న వాల్యూ ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ 0 కంటే చిన్నగా ఉంటాయి, కాబట్టి 0 కంటే ముందు మనం నెగిటివ్ నెంబర్స్ రాయాలి. వీటిలో ఈ 3 నెగిటివ్ నెంబర్స్ లో అతి చిన్నది ఏంటంటే -6, అన్నిటికంటే చిన్నది. తర్వాత ఏమొస్తుంది, -5 వస్తుంది, తర్వాత -4 వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ తర్వాత ఏమొస్తుంది, 0 వస్తుంది. తర్వాత ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ లో ఏమున్నాయి, 3 5 11. వాటిలో చిన్నది ఏంటి 3, తర్వాత 5,
11. ఇప్పుడు మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ కావాలి మధ్యలో ఉండేది. ఓకే, మనం బోత్ సైడ్స్ నుంచి కట్ చేసుకుని వచ్చినట్లయితే మధ్యలో ఏం మిగిలింది, మనకి 0 మిగిలింది కదా. కాబట్టి ఇచ్చిన డేటా యొక్క మీడియన్ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది. ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 47th వన్. యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 10.5. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ 9 ఈజ్ డిలీటెడ్ దెన్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్స్. ఇక్కడ మనకి 11 అబ్జర్వేషన్ కి మనకి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 10.5 వచ్చిందంట. అయితే ఈ 11 అబ్జర్వేషన్స్ లోంచి 9 అనే ఒక అబ్జర్వేషన్ ని డిలీట్ చేసినప్పుడు, నెంబర్ ని తీసేసినప్పుడు మిగిలిన అబ్జర్వేషన్స్ మిగిలిన ఎన్ని ఉంటాయి, 10 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మీన్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఎప్పుడైనా సరే ఇదేమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇది మీన్. మనకి అప్పుడు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ మీన్. ఎందుకంటే మీన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలంటే ఈ n ఇక్కడికి తీసుకొస్తే మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ మీన్. అంటే 11 ఇంటూ 10.5. మనం 11 తో 10.5 ని మల్టిప్లై చేసినట్లయితే 105 5 5 నెక్స్ట్ 1 1 అంటే ఎంత వచ్చింది మనకి, 1 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, 115.5. ఇదేంటి, సమ్ ఆఫ్ 11 అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకి 10 అబ్జర్వేషన్స్, 9 అనే అబ్జర్వేషన్ ని మనం డిలీట్ చేస్తున్నాం కాబట్టి 9 ఇందులోంచి మైనస్ చేసేద్దాం. అంటే ఇందులోంచి మనం 9 మైనస్ చేసాం అనుకోండి 5, 15 నుంచి 9 మైనస్ చేస్తే 6, ఇక్కడ 0 ఉంటుంది. అంటే 106.5 అవుతుంది. అంటే మిగిలిన 10 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఎంత అంటే 106.5. ఇప్పుడు దీన్ని మీన్ అడిగారు కదా, మీన్ ఫార్మ్ ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ మిగిలిన 10 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఏమో 106.5, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 10. కాబట్టి 10 తో డివైడ్ చేస్తే ఇందులో ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందుకు మూవ్ అవుతుంది. అంటే 10.65 అవుతుంది అనమాట. 10.65 ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 48th వన్. When 2 dice are rolled, the probability of getting same odd number on the 2 dice. అంటే మనం ఇక్కడ 2 dice ని ఒకేసారి రోల్ చేసినప్పుడు మనకి 2 డైస్ మీద కూడా ఒకే ఆడ్ నెంబర్ రావాలి. అసలు మనకి డైస్ మీద ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. అదేంటి 1 2 3 4 5 6. అందులో ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5. ఇవే ఆడ్ నెంబర్స్ కదా. అంటే ఫస్ట్ డై మీద 1 వస్తే సెకండ్ దాని మీద కూడా 1 రావాలి. ఫస్ట్ దాని మీద 3 వస్తే సెకండ్ కూడా 3 రావాలి. నెక్స్ట్ ఫస్ట్ ది 5 వస్తే సెకండ్ కూడా 5 రావాలి. అప్పుడే కదా సేమ్ ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఏమడిగాడు, గెటింగ్ సేమ్ ఆడ్ నెంబర్ ఆన్ 2 డైస్ అని అడిగాడు. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఫార్ములా ఏంటి, n ఆఫ్ e అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 3. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, ఒక డైస్ అయితే 6, 2 డైస్ అయితే 6 into 6 36 అన్నమాట. 3 టేబుల్ 1 టైమ్ 12 టైమ్స్. అంటే ప్రాబిలిటీ ఎంత అనమాట, 1/12 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 49th వన్. ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ 4 black balls and 6 red balls. If one ball is drawn at random, then the probability of getting red ball. ఓకే, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n ఆఫ్ s అంటాం కదా. ఎన్ని, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 6 రెడ్ బాల్స్ ఉన్నాయి. అంటే 4 + 6 ఎంత అవుతుంది, 10 అవుతుంది అనమాట. నెక్స్ట్ n ఆఫ్ e అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ నెంబర్ ఆఫ్. ఇక్కడ ఏం రావాలి మనకి, రెడ్ బాల్ రావాలి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఫార్ములా ఏంటి, n ఆఫ్ e బై n ఆఫ్ s. n ఆఫ్ e అంటే ఇక్కడ 6 బై n ఆఫ్ s 10. 2 టేబుల్ 3 టైమ్స్ 5 టైమ్స్. అంటే 3/5 అనేది ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 50th వన్. ఇఫ్ మోడ్ ఈక్వల్ టు 29,
మీన్ ఈక్వల్ టు 32. దెన్ మీడియన్ మనం ఇంతకు ముందు పార్ట్లోనే చెప్పుకున్నాం. మనకి మీన్ మీడియన్ మోడ్కి ఒక రిలేషన్ ఉంది. అదేంటంటే మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములాని అప్లై చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఇందులో మనకి మోడ్ ఇచ్చేసారు 29, అంటే మోడ్ ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు, 29 రాయొచ్చు. 3 ఇంటూ మీడియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, m అనుకుందాం, మైనస్ 2 ఇంటూ మీన్ కూడా ఇచ్చేసారు, ఎంత, 32. ఓకే, 29 ఈక్వల్ టు 3m మైనస్ 64. ఈ 64 ని LHS లో తెచ్చినట్లయితే 29 ప్లస్ 64 అవుతుంది, ఈక్వల్ టు 3m అవుతుంది. యాడ్ చేస్తే 9 ప్లస్ 4 13, 3 1 1 ప్లస్ 2 3 3 ప్లస్ 6 93 ఈక్వల్ టు 3m అవుతుంది. అప్పుడు మీడియన్ m ఈక్వల్ టు 93 బై ఇది 3 అవుతుంది కదా, బై 3 అవుతుంది. 3 టేబుల్ 93 లో 31 టైమ్స్ పోతుంది, అంటే ఇక్కడ మీడియన్ ఎంత అవుతుంది అనమాట, 31 అవుతుంది. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 51. ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ B ఈక్వల్ టు 90 degrees, tan C ఈక్వల్ టు 5/12, దెన్ ద లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఓకే, ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. అందులో B దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, tan C ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C పెట్టుకుంటే ఇక్కడ A పెట్టుకుంటాం, లేకపోతే ఇక్కడ A పెట్టుకుంటే C పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ tan C ఈక్వల్ టు 5/12. tan ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. C కి ఆపోజిట్ సైడ్ ఇది కదా, అంటే ఇది 5 అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ ఇది కదా, 12 అవుతుంది. హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. ఆ హైపోటెన్యూస్ యొక్క లెంత్ ఎంత అంటున్నాడు. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. ఆల్రెడీ మనం కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చుకుని ఉన్నాం కదా. అందులో మనకి 5 12 తో ఉండే ఒక పైథాగరన్ ట్రిప్లెట్ ఏంటి, 13. 5 12 13 అనేది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 13 అవుతుంది. అంటే హైపోటెన్యూస్ ఎంత అనమాట, 13. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 52. tan A మైనస్ B ఈక్వల్ టు, ఇచ్చింది ఏంటంటే tan A మైనస్ B ఈక్వల్ టు 1/√3. నెక్స్ట్ cos A ఈక్వల్ టు 1/2. అయితే యాంగిల్ B వాల్యూ అడిగారు మనకి tan టేబుల్లో tan యొక్క వాల్యూ ఎన్ని డిగ్రీల వద్ద 1/√3 ఉంటుందంటే 30 degrees దగ్గర. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే A మైనస్ B వాల్యూ 30 అని అర్థం అవుతుంది. ఇంకా కాస్ చూసినట్లయితే కాస్ టేబుల్లో ఆ వరుసలో ఎన్ని డిగ్రీస్ దగ్గర 1/2 వాల్యూ కలిగి ఉంటుంది, 60 degrees దగ్గర కదా, అంటే 1/2 వాల్యూ 60 degrees దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 60 అవుతుంది. మనల్ని ఏమడిగారు, బి వాల్యూ అడిగారు. ఆ 16 పట్టుకొచ్చి ఇక్కడ రాసాం అనుకోండి, 60 మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఈ రెండు మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఈ 30 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మైనస్ 30 అవుతుంది. ఈక్వల్ టు ఈ మైనస్ బి ఆర్ఎస్ లోకి వెళ్తే ప్లస్ బి అవుతుంది. 60 లోంచి 30 మైనస్ చేస్తే 30 degrees కదా, అంటే యాంగిల్ బి వాల్యూ ఎంత అంటే 30 degrees అనమాట. అది ఎక్కడుంది మనకి, అయితే ఇక్కడ రేడియన్స్ లో ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, డిగ్రీస్ ని మనం రేడియన్స్ లోకి మార్చేటప్పుడు పై 180 తో మల్టిప్లై చేయాలి. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 18 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్, అంటే π/6 అవుతుంది అనమాట. ఈ π/6 ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 53. ఇఫ్ A ఈక్వల్ టు 45, B ఈక్వల్ టు 60, దెన్ sin A ప్లస్ cos B, అంటే sin A ప్లస్ cos B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ A B వాల్యూలు ఇచ్చేసారు. sin A అంటే ఎంత మనకి 45 degrees ప్లస్ cos B అంటే ఎంత మనకి 60 degrees. మనం టేబుల్లో వాల్యూస్ నేర్చుకుంటాం కదా. ఓకే, మనకి టేబుల్లో sin 45 వాల్యూ ఎంత, 1/√2 ప్లస్ cos 60 వాల్యూ ఎంత అంటే 1/2. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నాం. √2 2కి ఎల్సిఎం ఎంత అంట, 2√2. √2 గెట్స్ క్యాన్సిల్. 2 ఉంది కదా, 2 1s are 2 ప్లస్
ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, √2 ఉంది కదా, √2 × 1 అంటే √2, 2 + √2/2 ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ వెర్టికల్ పోల్ ఈజ్ √3 times its ఒరిజినల్ లెంత్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద సన్ ఈజ్. ఓకే, ఇక్కడ ఒక వెర్టికల్ పోల్ ఉంది, దీని యొక్క లెంత్, దీని షాడో యొక్క లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఈ వెర్టికల్ పోల్ ఈజ్ √3 times its ఒరిజినల్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క పోల్ యొక్క లెంత్ ని x అనుకుంటే దాని షాడో ఎంత ఉంటుంది? దానికి √3 times ఉంటుంది, అంటే √3x అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సన్ రేస్ హారిజంటల్ లైన్ తో చేసే యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని థీటా అనుకుందాం. మనం థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసిన వాల్యూలు ఏంటి? థీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయి? మనకి tan లో వస్తాయి కదా, కాబట్టి tan అప్లై చేయాలి. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే x బై అడ్జసెంట్ సైడ్ అంటే √3x. x లో x 1 టైం పోతుంది కదా, అంటే tan θ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1/√3 వచ్చింది. మరి టేబుల్లో 1/√3 ఎక్కడ ఉంటుంది? tan లో మనకి 1/√3 వాల్యూ ఎన్ని డిగ్రీస్ దగ్గర ఉంటుంది అంటే మనకి 30 degrees దగ్గర ఉంటుంది కదా, కాబట్టి అంటే tan 30 వాల్యూ 1/√3 కాబట్టి θ వాల్యూ ఎంత అవుతుంది అనమాట? √3 అవుతుంది, 30 degrees అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 55. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ కైట్ స్ట్రింగ్ ఫ్లయింగ్ ఎట్ 100 meters above the ground with the elevation అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ఓకే, ఇది హారిజంటల్ లైన్, గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ మనం ఒక కైట్ ని ఎగరేస్తున్నాం దీని. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఈ కైట్ ఇక్కడ ఉంది అనమాట. ఇది ఎంత హైట్ లో ఎగురుతూ ఉంది? 100 meters హైట్ లో ఎగురుతూ ఉంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్, అంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. నెక్స్ట్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees. ఓకే, ఇప్పుడు మనం ఏ రేషియోని అప్లై చేయాలి? మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు, అలాగే ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు దీనికి ఏమవుతాయి? ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ మనకి ఎందులో వస్తాయి? సైన్ లో వస్తాయి కదా, సైన్ అప్లై చేస్తాం. అంటే సైన్, ఇక్కడ యాంగిల్ ఎంత? 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత మనకి? 100 meters బై హైపోటెన్యూస్ ఎంత? L అనుకున్నాం. సైన్ 60 వాల్యూ ఎంత మనకి? √3/2 ఈక్వల్ టు 100/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 × L ఈక్వల్ టు 2 × 100 ఏమవుతుంది? 200 అవుతుంది. మనకి L కావాలి కదా, ఈ √3ని RH లో పంపితే 200/√3 అవుతుంది అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 56th one. If sin theta equal to cos theta, then that theta equal to tan theta equal to అంటే sin theta వాల్యూ cos theta వాల్యూ కి ఈక్వల్ గా ఉన్నట్లయితే tan theta వాల్యూ ఎంత అంటారు? మనకి టేబుల్లో sin యొక్క వాల్యూ cos యొక్క వాల్యూ ఎన్ని డిగ్రీల దగ్గర ఈక్వల్ గా ఉంటుందంటే 45 degrees దగ్గర ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? theta వాల్యూ 45 degrees అని అర్థం అవుతుంది. ఇప్పుడు tan theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే tan theta వాల్యూ ఎంత వచ్చింది మనకి? 45 degrees వచ్చింది కదా. tan 45 వాల్యూ ఎంత? 1. కాబట్టి అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 57. ద వాల్యూ ఆఫ్ tan alpha by 1 plus tan square alpha square root of, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే tan alpha by square root of 1 plus tan square alpha. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం tan లో, ఏంటంటే అది secant square theta మైనస్ tan square theta ఈక్వల్ టు 1. ఈ tan square theta ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే secant square theta ఈక్వల్ టు 1. ఈ మైనస్ tan square ఏమవుతుంది? ప్లస్ tan square అవుతుంది. tan square theta అంటే
1 + tan² ని sec² తోటి sec² ని 1 + tan² తోని రీప్లేస్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఇక్కడ డినామినేటర్ లో చూడండి, ఇక్కడ న్యూమరేటర్ లో tan ఆల్ఫా ఉంది, థీటా ప్లేస్ లో ఆల్ఫా ఉందంటే ఇక్కడ √1 + tan² ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, sec² ఆల్ఫా రాయొచ్చు. sec² ఆల్ఫా స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, ఇంకేమొస్తుంది మనకి tan ఆల్ఫా బై secant ఆల్ఫా వస్తుంది. tan ఆల్ఫాని సైన్ లోకి మార్చామనుకోండి, సైన్ కాస్ లోకి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అని రాయొచ్చు. బై secant ఆల్ఫాని ఎలా రాయొచ్చు, 1 బై కాస్ ఆల్ఫా అని రాయొచ్చు. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రెండిట్లోని మనకి డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి కట్ చేసేయచ్చు. ఇంకా సైన్ ఆల్ఫా బై 1 అంటే సైన్ ఆల్ఫా, అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Okay, next 58th one. The top of two poles are 20 meters high and 14 meters are connected by a wire. If the wire makes the angle 30 degrees with the horizontal, then the length of the wire. ఇక్కడ మనకి 2 poles ఉన్నాయి, ఒకటేమో 20 meters హైట్ ఉన్న పోల్, మరొకటేమో 14 meters హైట్ ఉన్న పోల్. రెండు పోల్స్ ఉన్నాయి. ఈ రెండిటి యొక్క టాప్స్ ని ఒక వైర్ తో టై చేయడం జరిగింది అనమాట. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. నెక్స్ట్ ఈ వైర్ అనేది మనకి హారిజంటల్ లైన్ తో, అంటే ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసినట్లయితే ఈ హారిజంటల్ లైన్ తో 30 degrees యాంగిల్ చేస్తున్నట్లయితే మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ వైర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది 14, ఇది ఒక రెక్టాంగిల్, ఇక్కడ మనకి ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. మనకి రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, ఇది 14 అయితే మనకి ఇది కూడా 14 meters అవుతుంది. ఇది టోటల్ 20 meters. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న లెంత్ ఎంత అవుతుంది, 20 లో నుంచి 14 మైనస్ చేస్తే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ కి ఈ ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి, మనకి సైన్ లో వస్తాయి. కాబట్టి ఈ ట్రయాంగిల్ లో మనం సైన్ అప్లై చేస్తాం. సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత మనకి 6, హైపోటెన్యూస్ ని మనం ఎల్ అనుకున్నాం కదా, అదే లెంత్ ఆఫ్ ద వైర్. సైన్ 30 వాల్యూ ఎంత 1/2 ఈక్వల్ టు 6/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 into L ఏమవుతుంది, L అవుతుంది. 2 6 r ఎంత అవుతుంది, 12 meters అవుతుంది అనమాట. 12 meters ఎక్కడ ఉంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 59th one. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ప్రాబబిలిటీకి సంబంధించింది అనమాట. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1, అంటే 0 నుంచి 0తో మొదలుకొని 1 వరకు మధ్యలో ఏదైనా వాల్యూ కావచ్చు, 0 కావచ్చు 1 కావచ్చు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏదో ఒక వాల్యూ కావచ్చు. ఇక్కడ P of E ఈక్వల్ టు -1 కాదు, ఎందుకంటే 0 కంటే తక్కువ ఉండదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అంటున్నారు, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P of E లెస్ దాన్, ఇది కరెక్ట్ కదా, ఇప్పుడు మనం రాసింది ఇదే కదా, కాబట్టి అది థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ sin a minus b ఈక్వల్ టు 1/2, అంటే sin a minus b ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. అలాగే cos a plus b ఈక్వల్ టు 1/2 ఇచ్చారు. యాంగిల్ a యాంగిల్ b వాల్యూస్ ఎంత అంటున్నారు. మనకి సైన్ లో 1/2 వాల్యూ ఎక్కడ ఉంటుంది, 30 degrees దగ్గర ఉంటుంది, కాబట్టి a మైనస్ b వాల్యూ ఎంత అంటే 30 degrees అని అర్థం అవుతుంది. నెక్స్ట్ కాస్ లో 1/2 ఎక్కడ ఉంటుంది, 60 degrees దగ్గర ఉంటుంది, కాబట్టి a ప్లస్ b వాల్యూ ఎంత అని అర్థం అవుతుంది, మనకి 60 degrees అని అర్థం అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్ ని ఒకదాని కింద ఒకటి వేసుకుని యాడ్ చేసాం అనుకోండి, ఓకే, ఇది -b ప్లస్ b గెట్స్ క్యాన్సిల్, a ప్లస్ ఏమవుతుంది 2a అవుతుంది, ఈక్వల్ టు 30 ప్లస్ 60 ఎంత అవుతుంది 90 degrees అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు 90 degrees బై 2 టేబుల్ 90 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 45 టైమ్స్ పోతుంది. అంటే మనకి ఏ వాల్యూ 45 అని అర్థమైపోయింది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్స్ కాదని అర్థమవుతుంది. ఇంకా b వాల్యూ
మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 45 డిగ్రీస్ వచ్చింది. బి వాల్యూ కావాలి. ఏని బిని యాడ్ చేస్తే ఎంత రావాలి? మనకి 60 డిగ్రీస్ రావాలి. అంటే 45కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది? 15 డిగ్రీస్ యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి బి వాల్యూ ఎంత? 15 డిగ్రీస్. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడతో మనం టిఎస్ పాలిసెట్ 2022లో అడిగిన మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇలా ఈ బిట్స్ ని మనం ఆన్సర్ చేసేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ కాన్సెప్ట్స్ ఉపయోగించి మీరు కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్ లో డిఫరెంట్ పాలిసెట్ ఎగ్జామ్స్ అడిగిన కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.